మంగళగిరి వీటి జేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కాలేజ్లో జనగణన 2027కు సంబంధించి పర్యవేక్షకులకు శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సంబంధించి ఎన్యూమరేటర్ల మరియు సూపర్వైజర్ల శిక్షణా కార్యక్రమం ఈ రోజున వీటిజిఎం కాలేజ్లో 180 మందికి ప్రారంభించడం జరిగింది. మొత్తం మన మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నందు మొత్తం 689 మంది ఇంక్లూడింగ్ ఎన్యూమరేటర్, సూపర్వైజర్స్, రిజర్వ్తో కలిపి వీళ్ళందరికీ కూడా 4 దశల్లో ఈ శిక్షణా కార్యక్రమం ఈ రోజుతో మొదలుకొని 23 వరకు విడతల వారీగా ఈ శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. వీరంతా కూడా మే 1 నుంచి మే 30 ప్రతి ఇంటికి వారికి కేటాయించిన ఇంటిని సందర్శించి ఈ యొక్క హౌస్ లిస్టింగ్ యాప్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ యాప్ నందు ఒక 30 గృహాలకు సంబంధించిన వివరాలను వీళ్ళు సేకరించడం జరుగుతుంది. ఇందుకు కూడా వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని ఆ యొక్క ఎన్యూమరేటర్స్కు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. మీకు ఏదైనా సందేహం ఉంటే వాళ్ళ ఐడి కార్డు అడగచ్చు. అఫీషియల్గా ఇచ్చినటువంటి ఐడి కార్డు ద్వారానే వారు మీ ఇంటిని సంప్రదిస్తారు. సో వారంతా కూడా సెన్సెస్లో భాగంగా ఎన్యూమరేషన్ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది. సో దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ నెల ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేటువంటి అవకాశం ఉంది. మీరు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్లో భాగంగా మీ యొక్క సొంతగా మీ యొక్క వివరాలు మీరే నమోదు చేసుకోవచ్చు. ఆ యాప్లో యొక్క సెల్ఫ్ ఎస్సీ గవర్నమెంట్.in సెన్సెస్ అనేటువంటి సెన్సెస్ SC.government.in అనేటువంటి వెబ్సైట్ నందు మీ యొక్క వివరాలు లాగిన్ అయ్యి మీరు సొంతంగా మీ యొక్క వివరాలు మీరు నమోదు చేసుకోవచ్చు. ఆ యొక్క నమోదు చేసినట్టే మీకు ఒక ఐడి వస్తుంది. మే 1 నుంచి 30వ తేదీ వరకు మా ఎన్యూమరేటర్ ఎవరైతే వారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడి వివరాలను ఇస్తే మీరు ఇచ్చిన వివరాలన్నీ కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని ఆ వివరాలు సరైనమైనట్లయితే వాటిని దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఉంటుంది మీరే చేసుకున్నట్లయితే మీకు కూడా అవగాహన అవుతుంది. అది కూడా ఎన్యూమరేషన్ యొక్క ప్రక్రియకు మీరు సహకరించినట్టు అవుతుందని, ఎక్కువ మంది సెల్ఫ్ ఎన్యూమరేషన్లో భాగస్వామ్యం అవుతారని కోరుకుంటున్నాం.